తెలీదు. ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను. హ్యాపీ టు సీ యూ. మీరు ఈ నవాబ్ కేఫ్ టీమ్ అసలు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు ఫస్ట్? నవాబ్ క్యాఫే కన్నా ముందు చాయ్ వాల్ అని పేరు పెట్టింది. అందుకోసం నేను చాయ్ వాల్ అంటే నేను అనుకున్న లోపల పురాగా చాయ్ సంబంధి ఉందా అని దాని విషయంలో కనెక్ట్ అయినా. టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందా? ఆ టీజర్లో మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా? చాయ్ విషయంలో నేను చెప్పచ్చు. చాయ్ తాగితే ఏమవుతుంది, చాయ్ ఎంత క్వాలిటీ ఉన్నాయి, ఏ చాయ్ తాగితే ఎట్లా అవుతుంది. చాయ్ విషయంలో మన చాయ్ అంటే పొద్దుగాల చాయ్ వేరే ఉంటుంది. పొద్దుగాల చాయ్ అన్నాక మంచి ఫ్రెష్ అయిపోతాడు. సాయంత్రం చాయ్ తాగితే మంచి తకాయించేస్తాడు. చాయ్ తాగినాక మంచి ఫ్రెష్ అయిపోతాడు. ఒక ఫ్రెండ్షిప్ చాయ్ ఉంటుంది. మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒకరికి చాయ్ తాపిస్తే ఆయన ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోతాడు. ఇంకొకటి ఆకలి అయితే మనకు టైం ఉంటే ఒకవేళ ఫంక్షన్లో పోతే ఆకలి అంటే ఫంక్షన్ లేట్ ఉన్నా కానీ మనం ఒకసారి ఛాయ్ తాగితే ఒక గంట వెయిట్ చేయవచ్చు. ఇంకా ఛాయ్ అంటే ఒక నిమ్మకాయ ఛాయ్ తాగితే మంచి కడుపు గొడంతా హాయిగా అవుతుంది. అనే మనం కడుపు ఉబ్బింది ఉన్నా కానీ నిమ్మకాయ తాగితే ఇదైతే. అల్లం ఛాయ్ తాగితే మంచికు ఖరాస్ అంటే దగ్గుంటే ఏమైనా ఉంటే ఛాయ్ వెళ్ళిపోతుంది. మసాలా ఛాయ్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే మనం ఆఫీస్ పోయేటప్పుడు ఒకవేళ ఛాయ్ తాగే అలవాటు ఉంటే ఛాయ్ తాగకుంటే ఆఫీస్లో పని చేయబుద్ధి కాదు. అట్లనే ఆపరేషన్ చేసేటప్పుడు అలవాటు అయితే డాక్టర్లకు ఛాయ్ తాగి ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికీ ఛాయ్ మీటింగ్ పెట్టి అందరూ 20 డాక్టర్లు కలిసి ఛాయ్ తాగుతున్నాడు. ఛాయ్ తాగడానికి ఆపరేషన్ పోయింది. కానీ ఆనాడు ఛాయ్ దొరకకుంటే ఆపరేషన్ సక్సెస్ కాదని మనసులో అయిపోయింది. ప్రాక్టికల్గా మా హోటల్ నుంచి ఆఫీసులో పోయేటప్పుడు ఆయన ఛాయ్ తాగి వెళ్ళిపోతే ఆనాడు హోటల్ బంద్ ఉంటే ఆయన అంటాడు ఆఫీసులో పోయేటప్పుడు ఛాయ్ తాగిపోతుండే, ఇవాళ ఛాయ్ హోటల్ బంద్ ఉన్నది, నాకు ఆఫీసులో 3 కాలేదు, నేను ఇంటికాడ వెళ్ళొచ్చిన అంటాడు ఆయన. మీ ఫేవరెట్ ఛాయ్ కాఫీయా? ఛాయేనా? నాకు ఫేవరెట్ ఛాయే. శివ